టెంపుల్కి వచ్చి చాలా సేపు అయింది. పంతులు గారు ఎక్కడున్నారో తెలీదు, బయటికి వెళ్ళారని చెప్తున్నారు. ఎంతసేపు పడుతుంది రావడానికి? అండ్ అసలు ఇట్స్ లిటరలీ వేస్ట్ ఆఫ్ మై టైం. ఇందాక నుంచి చూస్తున్నాను, ఎంతసేపు అవుతుంది. పూజారి గారు ఎక్కడున్నారో తెలీదు. హలో, ఏంటి ఎదవ ఇంగ్లీష్? అయినా ఈ ఇంగ్లీష్తోనే జిఆర్ఈ అండ్ టోఫెల్ క్రాక్ చేసి ఇప్పుడు అమెరికా యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్తున్నాను. అదే నీకులా తెలుగు అయితే ఇంట్లో కూర్చోవాల్సి వచ్చేది. సరే సరే, బాయ్ మా. ఆయన తొందరగా రమ్మని చెప్పు. పూజారి గారి గురించి వెయిట్ చేస్తామమ్మా. అవును, ఆయన మా తమ్ముడే, ఇల్లు పక్కనే ఉంది, వచ్చేస్తారు. జిఆర్ఈ టోఫెల్ క్రాక్ చేశారా? ఎస్. గుడ్. ఏ యూనివర్సిటీ? అరిజోనా యూనివర్సిటీలో. ఓ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అసలు స్కిన్ అంతా ట్యాన్ అయిపోయి పింపుల్స్ అన్నీ వచ్చేసాయి. ఇందాక మీ అమ్మగారితో మాట్లాడుతున్న కాన్వర్సేషన్ విన్నాను. తెలుగు అంటే ఇష్టం లేదా మీకు? అలానేం లేదు, బట్ నాట్ ఇంట్రెస్టెడ్. మీ ఫేస్లో ట్యాన్ తగ్గి గ్లో రావడానికి నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది, చెప్పనా? యా, ప్లీజ్ టెల్ మీ. తెలుగులో స్పష్టంగా మాట్లాడు. వాట్? హౌ సిల్లీ ఇట్ ఈస్. తెలుగులో మాట్లాడితే గ్లో వస్తుందా? సెన్స్లెస్. తెలుగులో మాట్లాడడం వల్ల నాలుగుతో పాటు నోటిలో కండరాలన్నీ కదిలి మొక్కల్లో గ్లో రావడమే కాదు, బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది. ఇస్ ఇట్? టెల్ మీ హౌ. ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఎన్ని? 26. తెలుగులో 32, 33. ఓకే, 56 ఉన్నాయి. ఓ పని చేద్దాము. ఇప్పుడు తెలుగులో ఉన్నటువంటి అచ్చులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి చెప్పగలుగుతా? ఎస్, వై నాట్. అ, ఆ, ఈ, ఉ, ఊ, అరు, అరు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. స్టాప్. ఇప్పటివరకు నువ్వు పలికినటువంటి అచ్చులు పలుకుతున్నప్పుడు నీ రెండు పెదాలు ఎక్కడైనా కలిసాయా? హే, లేదు. దట్స్ ద మ్యాజిక్. ఓ మై గాడ్. సో ఈ అచ్చులు పలుకుతున్నప్పుడు పెదాలు కలవకపోవడమే కాదు, నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ సౌండ్ మొత్తం నీ కంఠం నుంచి బయటకు వస్తుంది. ఈ అచ్చులు హల్లులు పలికేటటువంటి వాటిని 9 రకాల శబ్దాలుగా మన యొక్క పూర్వీకులు అవ్వచ్చు, ఋషులు అవ్వచ్చు, వాళ్ళైతే దాన్ని డివైడ్ చేశారు. కంఠోష్ట్యాలు, కంఠ తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంష్ట్యాలు, ఓష్ట్యాలు, ఇలాగ 9 రకాల శబ్దాలతోటి వాటిని అయితే పలుకుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఇంకో ప్రయోగం చేద్దాం. హల్లుల్లో ఉన్న మ్యాజిక్ చెప్తారు. అదేంటి? ఇప్పుడు ఒకసారి ఆ హల్లుల్లో ఫస్ట్ ఉన్నటువంటి లెటర్స్ ఒకసారి చెప్పడానికి ట్రై చేయి. క, ఖ, గ, ఘ, న. సో ఇప్పుడు నీ నాలిక పైన ఉన్నటువంటి అంగుడు భాగం ఏదైతే ఉందో అక్కడ మాత్రమే టచ్ అవుతున్నప్పుడు కంఠాన్ని ఉపయోగించుకుని శబ్దం బయటకు వస్తుంది. వెయిట్ వెయిట్, దంష్ట్యాలు అంటే ఏంటి? దంష్ట్యాలు అంటే ఏంటి చెప్పాలంటే, ఇప్పుడు అచ్చుల్లోకి హల్లులు ఉన్నాయి కదా, హల్లులో ఒకసారి తాత దాదాన అనగలుగుతావా? టిప్ ఆఫ్ యువర్ టంగ్ అంటే నీ నాలుక చివరి భాగం ఇప్పుడు ఎక్కడ తగులుతుంది ఇది పలుకుతున్నప్పుడు? ఫ్రంట్ టీత్ కి తగులుతుంది. సో అంటే నీ నాలుక మరియు దంతాలు కలిస్తే వచ్చేటువంటి ఆ యొక్క శబ్దం ఏదైతే ఉందో దాన్ని దంష్ట్యాలు అంటారు. సో మనం ఇప్పుడు దంష్ట్యాలు చూసాం. రెండు పెదాలు కలిస్తే శబ్దం వచ్చేటటువంటి హల్లులు కూడా ఉన్నాయి. నాకు తెలుసు. పాప, బాబా, మా. ఎస్, కరెక్ట్. 56 అక్షరాల్లో ఉన్నటువంటి అచ్చులు హల్లులు వినే నువ్వు ఎంత ఆశ్చర్యపోతున్నావు. వీటి వెనకాల ఉన్నటువంటి ఇంకా సందులు, సమాసాలు, వ్యుత్పత్తులు, నానార్థాలు, వీటన్నిటితో కూడినటువంటి ఛందస్సు, వ్యాకరణాల గురించి లోతు తెలుసుకుంటే ఇంకా ఆశ్చర్యపోతారు. ద్రావిడ భాషలు అవ్వచ్చు, ఉత్తరాది భాషలు అవ్వచ్చు, వీటిని నేర్చుకోవడం వల్ల సులభంగా ప్రపంచంలో ఏ భాషనైనా నేర్చుకోగలిగే శక్తి వస్తుంది అని చాలా వరకు పరిశోధనలు అయితే తేలింది. వావ్, ఇదంతా నేర్చుకోవాలంటే లైఫ్ టైం సరిపోయేలా లేదు. బట్ మిమ్మల్ని చూస్తుంటే నవ్వొస్తుందా? ఎందుకు? నాకు తెలిసిన ఇంగ్లీష్తో నేను యూఎస్ వెళ్తున్నాను, మీకు ఇంత తెలుగు తెలుసుండి కూడా ఇక్కడే ఉన్నారు కదా. ఓకే, మళ్ళీ కలుద్దాం. హలో మాస్టరు, మళ్ళీ ఎక్కడ కలుస్తారు? అమెరికాలోనా? సారీ, బ్యాడ్ జోక్. ఇట్స్ ఓకే. కనీసం మీ పేరైనా చెప్పలేదు. సిద్ధార్థ్ జయంతి. ఒకసారి గూగుల్లో టైప్ చేయమ్మా, మొత్తం ఆన్సర్లు నీకు తెలుస్తాయి. గూగుల్లో సెర్చ్ చేయాలా? ప్రొఫెసర్ సిద్ధార్థ్ జయంతి, MIT స్కాలర్, Arizona University, working upon integrated Telugu and Sanskrit into machine learning language. మా తెలుగు తల్లికి
మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు.